ఇంత పిసికేస్తే పిసికేస్తారనుకున్నా సార్, మీరు ఎందుకు పిసికేసిండ్రు సార్? చదువుకుంటారని తోలిస్తుంది సార్. లేక మీ అట్లా ఏంటి సార్, ఇంత పని చేస్తారు. ఇంత పిసికేస్తే పిసికేస్తారనుకున్నా సార్, మీరు ఎందుకు పిసికేసిండ్రు సార్? చదువుకున్నటువంటి మద్బుల్ చిట్టంపల్లికి సంబంధించినటువంటి కేక్లగూడ తాండకు చెందిన అబ్బాయి మరి కులక్చర్లలో జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకోవడం, మరి రాత్రి తిన్న తర్వాత పడుకున్నప్పుడు మరి పొద్దున్న లేపినప్పుడు చనిపోయిందని మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ పిల్లలు చెప్తున్నారు. నిజంగా కూడా ఏం జరిగిందనేది ప్రభుత్వం ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ఆ బాబుకి ఏమన్నా హెల్త్ ఇష్యూ ఉందా, లేకపోతే ఇంకేమైనా సంఘటన ఉందా, అయితే హఠాన్ మరణం అనేది తెలియాలి. తప్పకుండా ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ చేసి ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా, అదేవిధంగా మరి గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం, ఎక్కడ చూసినా గురుకులాల్లో అనేక మంది విద్యార్థులు అస్వస్థకు గురవడం, ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం, దాదాపు మనం పేపర్లను చూసినాం, దాదాపు ఇప్పటికీ 60-70 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. మరి దీన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం, మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా ప్రభుత్వం కూడా కమిటీలు వేసింది. మరి ప్రతి హాస్టల్కు ఒక ఉన్నతాధికారిని వేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళందరూ కూడా ఏం చేస్తుండ్రు, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఆ బాబుకు, ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. తప్పకుండా ఇటువంటి జరగదు. ఎందుకంటే ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇలా ప్రభుత్వాలు ఇటువంటి హాస్టల్ పెట్టడం, హాస్టల్లో చదువుకునే విధంగా కుటుంబాలు నిడిచిపెట్టి పిల్లలు అక్కడ ఉండడం, ఆ పిల్లలను చూసుకునే బాధ్యత అక్కడ ఉన్నటువంటి వార్డెన్లను కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్లు, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరు కూడా బాధ్యత. కాబట్టి వాళ్ళందరూ కూడా కొంచెం నిర్లక్ష్యం వహించినందుకే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తప్పకుండా ఇటువంటివి జరగకుండా తప్పకుండా చర్యలు తీసుకోవాలి. మరి ఈ బాబు కూడా ఇప్పుడు పోస్ట్మార్టం అయితే మనకు తెలుస్తుంది, ఎందుకు చనిపోయింది అనేది మనకు తప్పకుండా తెలుస్తుంది. తెలిసిన తర్వాత దీనికి ఎవరైనా బాధ్యులు ఉంటే వాళ్ళ బాధ్యుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా ఎంక్వైరీ కమిషన్ వేసి ఖచ్చితంగా ఆ కుటుంబానికి కూడా న్యాయం జరిగే విధంగా తప్పకుండా చేయాలని మేము ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ఆ కుటుంబానికి అండగా మేము అందరం కూడా ఉంటామని తెలియజేస్తున్నాం. ఎవరు